1971లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు ఘన విజయం సాధించడంతో కొంతకాలం కౌబాయ్ చిత్రాల నిర్మాణం ఉధృతంగా సాగింది. హీరో కృష్ణ మరింత బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నిర్మాత ఎస్ భావనారాయణ భారీ వ్యయంతో మంచివాళ్లకు మంచివాడు నిర్మించారు. కృష్ణ, విజయ నిర్మల ప్రధాన జంట, కేఎస్ఆర్ దాస్ దర్శకుడు. ఇది దేశభక్తి సమ్మిళితమైన కౌబాయ్ సినిమా. 1973 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. ఆరంభ వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే ఎక్కువ రోజులు జోరు కొనసాగలేదు. ఫలితంగా చిత్రం విజయం సాధించలేకపోయింది. నగేష్ పాత్ర ఆకట్టుకుంటుంది. సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు, సిహెచ్ నారాయణరావు, జగ్గారావు, ఆనందమోహన్, గోకిన రామారావు, పెమ్మసాని రామకృష్ణ, ఓఎస్ఆర్ ఆంజనేయులు, కాకరాల, నిర్మల, విజయభాను, సుంకర లక్ష్మి, శబ్నం, హలం, విజయశ్రీ ఇతర ప్రధాన నటవర్గం. ఈ చిత్రానికి సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు మరియు అప్పలాచార్య. పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, సి నారాయణరెడ్డి, దాశరథి. సంగీతం సత్యం. ఫోటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి. కళ కొండపనేని రామలింగేశ్వరరావు. కథా నిర్మాత ఎస్ భావనారాయణ. చిత్రానువాదం, దర్శకత్వం కేఎస్ఆర్ దాస్. ఇది పంచరంగుల చిత్రం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణం.